నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. దేవుడు మెచ్చే కార్యం అవయవ దానం. అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ ఆరోగ్యం విలువ అర్థం కాదు. ఆధునిక ఆహారపు అలవాటు, జీవన విధానము మానవ శరీరంలో కలిగిస్తున్న విధ్వంసం భయపెట్టే స్థాయిలో ఉంది. కోవిడ్ తర్వాత చిన్న వయసు వారు సైతం గుండెపోటుకు గురవడం, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు దెబ్బతినడం వైద్య శాస్త్ర వర్గాలను సైతం కలవరపెడుతున్నాయి. అవయవాల మార్పిడి అవసరం రాను రాను పెరుగుతుంది. ఆధునిక వైద్య శాస్త్ర పరిజ్ఞానం వల్ల అవయవ మార్పిడి సులభతరం అవుతూ వస్తుంది. దేశంలో అవయవ మార్పిడి చేసే వైద్య నిపుణులు పెరిగారు, ఆసుపత్రులు పెరిగాయి. మార్పిడికి అవసరమైన అవయవాల లభ్యత మాత్రం పెరగలేదు. అవయవాలు అమరికకై ఎదురు చూస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉండగా దాతలు వేలల్లోనే ఉన్నారు. వివిధ కారణాలతో చనిపోతున్న వారి నుంచి అవయవాలు సేకరించగలిగితే వేలాది మందికి తిరిగి ప్రాణం పోయవచ్చు. అవయవ దానం పట్ల తగిన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. వివిధ ప్రమాదాల్లో చనిపోతున్న వారి నుంచి, బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించే అవయవాలు అనేక ప్రాణాలను నిలపగలవు. కానీ కులమతపరమైన నమ్మకాలు, విశ్వాసాలు అవయవ దానానికి అడ్డుగా మారుతున్నాయి. అవయవ దానం ద్వారా చనిపోయినా జీవించొచ్చనే అభిప్రాయాన్ని ప్రజల్లో నాటుకునేలా చేయాల్సిన అవసరం ఉంది. అవయవ దానంపై విశేష పరిశోధనలకు కృషి చేసినందుకు రొనాల్డ్ రీ హెరికీకి 1990లో నోబెల్ బహుమతి లభించింది. ఆ స్ఫూర్తిని గుర్తు చేయడానికి ప్రపంచ అవయవదాన దినోత్సవంగా ఆగస్టు 3ను జరుపుకుంటున్నారు. మన దేశంలో తొలి గుండె మార్పిడి జరిగిన 1994 ఆగస్టు 3న జాతీయ అవయవదాన దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ అయింది. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ అవయవ దానం ఒప్పంద పత్రాలు ఇవ్వచ్చు. భవిష్యత్తులో ఏ కారణం చేతనైనా మరణం సంభవిస్తే తమ శరీరంలోని అవయవాలను సేకరించి అవసరమైన వారికి వినియోగించవచ్చు అంటే ప్రమాణ పత్రం ఇది. ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అవయవ దానంపై సమాజంలో పెద్దగా చైతన్యం పెరగకపోవడం ఆందోళన కలిగిస్తుంది. వయసు రీత్యాను, ఆరోగ్య సమస్యతోనూ ఎదురుచూడని ప్రమాదాలలో చనిపోయిన వారు మొత్తం శరీరాన్ని, మొత్తం అవయవాలను దానం చేయొచ్చు. చనిపోయిన తర్వాత కూడా మరికొంతమందిలో కొన్నేళ్ల పాటు బతుకుంటారు. అవయవ దానానికి వయసుతో నిమిత్తం లేదు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, క్లోమగ్రంథి వంటి అవయవాలు దెబ్బతిన్న వారు మరణానికి చేరువవుతూ శారీరకంగా, ఆర్థికంగా చితికిపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి అవయవ మార్పిడి పునర్జన్మనిస్తుంది. అవయవ దాన చైతన్య కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలి. నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్, మోహన్ ఫౌండేషన్, నర్మదా కిడ్నీ ఫౌండేషన్ వంటి సంస్థలకు అవయవ దానం ఒప్పంద విల్లు పత్రాలను అందించవచ్చు. సమీపంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించినా దీనికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. క్యాన్సర్, ఎస్ఎస్, కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలకు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ప్రచారం ఉధృతంగా సాగాలి. ఇదో మానవీయ కార్యక్రమాన్ని నమ్మకం కలిగించాలి. వ్యాపార ప్రకటనల్లో దర్శనమిచ్చే క్రికెటర్లు, నటులు, ప్రముఖులు స్వచ్ఛందంగా అవయవ దానపు ప్రకటనల్లో కనిపించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, జీతభత్యాలను అందుకుంటున్న రాజకీయ నాయకులు అవయవ దానాలకు ముందుకు రావాలి. తాము అవయవ దానానికి సిద్ధపడి ఒప్పంద పత్రాలు ఇచ్చామని ప్రకటించాలి. ఇందువల్ల సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.